పోలీసు వారు ఇచ్చిన ఏదైతే వారు ఇచ్చిన లేఖ ఉందో ఆ లేఖ ద్వారా మరి వారికే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మాజీ ముఖ్యమంత్రి గారు జెడ్+ కేటగిరీలో ఉన్న వ్యక్తి, వారికి పూర్తి స్థాయిలో భద్రత కల్పించి మీకు ముందే చెప్తున్నాం, కేవలం వారు రోడ్డు మార్గానే వెళ్ళి ఏదైతే ఈ ప్రభుత్వం తీసుకుంటున్న మెడికల్ కళాశాలని ప్రైవేటు పరం చేసే ఆలోచన ఉందో దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఏదైతే ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల దృష్ట్యా ఆ కళాశాలకు వెళ్ళి ఆ కళాశాలలో ఎంత పనితీరు జరిగింది, ఈ ప్రభుత్వం ఏ రకంగా నిర్లక్ష్యం వహించింది, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెనక్కి తీసుకోవాలని, ఇది రాష్ట్ర ప్రజల తాలూకా ప్రయోజనాల దృష్ట్యా ఈ తాలూకా కార్యక్రమాన్ని మరి 9వ తారీఖున ఖరారు చేస్తూ దీన్ని కోటి సంతకాల ద్వారా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గవర్నర్ గారికి నేరుగా కలిసి ఈ రాష్ట్ర ప్రజల తాలూకా ఆలోచనని మరి ఈ ప్రభుత్వానికి తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఇవాళ ఈ కార్యాచరణ చేశాం. ఇది కేవలం ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ప్రజలకు మంచి జరుగుతుంది లేదు ప్రజలకు ఇబ్బంది వస్తుంది అనే సందర్భంలో ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీ పోషించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాన్ని ఈ పార్టీకి ఉంది. కాబట్టే మరి మాజీ ముఖ్యమంత్రి వారు రేపు 9వ తారీఖు పర్యటన ఖరారు చేశారు. వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు నాయకులకు అందరికీ కూడా ఉత్తరాంధ్ర ప్రాంత వాసులందరికీ కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాను, ఖచ్చితంగా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ పార్టీ జాతీయ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఉదయాన్నే మరి నేరుగా విజయవాడ నుంచి విమానంలో నేరుగా విశాఖపట్నం చేరుకుంటారు. విశాఖపట్నం నుంచి రోడ్డు మార్గం ద్వారా వారు నేరుగా మాకవరపాలెం మెడికల్ కళాశాల సందర్శించి తిరిగి నేరుగా మళ్ళీ విశాఖ విమానాశ్రయానికి వచ్చి వారు అక్కడి నుంచి తిరిగి వెళ్ళి ప్రయాణం అవుతారని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ వారి కార్యక్రమంలో ఎటువంటి మార్పు లేదు. వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు నాయకత్వం అందరూ కూడా మీ ద్వారా తెలియజేస్తాం. గౌరవ ముఖ్యమంత్రి గారి పర్యటనని అందరూ కూడా విజయవంతం, గౌరవ మా జగన్మోహన్ రెడ్డి పర్యటనని అందరూ విజయవంతం చేయాలని చెప్పి ఏదైతే వారు తీసుకుంటున్న ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటు పరం చేసే కార్యక్రమం ఉందో దానికి ఈ రాష్ట్ర ప్రజలు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలే కాకుండా ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా మద్దతు తెలపాలని, వారికి సంఘీభావం తెలపాలని. ఎందుకంటే ఇలాంటి నిర్ణయం ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతవాసులకి, ఎందుకంటే వారు చేసిన మెడికల్ కళాశాలలు 4 మెడికల్ కళాశాలలు 2 గిరిజన ప్రాంతాల్లో, ఒకటి పాడేరు, ఒకటి 2 పార్తీపురం మంజం జిల్లాలో జిల్లా కేంద్రంగా ఏర్పడిన మెడికల్ కళాశాల, రెండోది విజయనగరంలో ఇప్పటికే మెడికల్ కళాశాల ప్రారంభం చేసుకున్న ఆ ప్రాంతవాసుల కళ, మా ప్రాంతవాసుల కళది. విజయనగరంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చినా కూడా ఏనాడు కూడా మాటిచ్చారు తప్ప, అసెంబ్లీ వేదికగా చెప్పారు తప్ప కనీసం ఆ కార్యక్రమం చేయలేదు. అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో మాట ఇచ్చారు, ఆ మాట నిరూపించుకుని విజయనగరం ప్రభుత్వ మెడికల్ కళాశాల ఇప్పటికే ప్రారంభించడం చేసి క్లాసులు కూడా ప్రారంభమయ్యాయి, ఇప్పుడు కూడా వైద్య సేవలు అందుతున్నాయి. అలాగే నర్సీపట్నం మెడికల్ కళాశాలను కూడా మరి పూర్తిగా దాన్ని కూడా ప్రైవేటు పరం చేసి దాన్ని వ్యతిరేకించాలని ఆలోచనతో ఈ రాష్ట్రంలోని మెడికల్ కళాశాలలు వ్యతిరేకించే ఆలోచనతోనే ఈ కార్యక్రమం చేశారని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ ఈ పర్యటనకి మొత్తం ఉత్తరాంధ్ర వాసులంతా కూడా సంఘీభావం తెలపాలని చెప్పి ఆయన కార్యక్రమం విజయవంతం జరగాలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను.